హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన మ్యాంగో కేసర్ని తయారు చేసి చూపించబోతున్నాను. వెరీ టేస్టీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డెజర్ట్ని మనం ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. ప్రెజెంట్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో ప్లస్ రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసేసుకునే కేసరిలో మ్యాంగో కాంబినేషన్ని నేను యాడ్ చేసేస్తున్నాను. సో వెరీ టేస్టీ మ్యాంగో కేసరి. సో నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోయే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ మ్యాంగో రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈజీగా మనం చూసేద్దాం రండి. సో ఫస్ట్ మనము ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసేసుకున్నానండి. సో ఈ మ్యాంగో వచ్చేసి మనం ఈ మొత్తం చిల్క మొత్తం తీసేసుకొని మొత్తం ప్యూరీ లాగా ప్రిపేర్ చేసేసుకుందాము. మ్యాంగో పల్ప్ ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇది నేను ప్రిపేర్ చేసేసుకుంటాను. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నానండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ చేసేసుకున్నాను. ఇందులో మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ, నెక్స్ట్ మేము ఇందులో జీడిపప్పు సో ఒక 10 to 15 తీసేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం, మీకు ఎంత నచ్చుతాయో అంత వేసేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇందులోనే మనము బాదం పప్పు 5 to 6 తీసేసుకొని ఫైన్గా చాప్ చేసేసుకున్నాను. సో మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయండి. అండ్ ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము సేమ్ ఘీలో రవ్వ ఫ్రై చేసేసుకుందాము. నార్మల్ ఉప్మా రవ్వ అండి. సో 250 గ్రామ్స్ తీసేసుకున్నాను. ఒక పెద్ద కప్ అంటే మనకి వాటర్ మెజర్మెంట్స్ కోసం. సో మనకి మంచిగా రవ్వ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. సో మనం ఎంత ఫ్రై చేసేసుకుంటే రవ్వ అనేది అంత టేస్ట్ని ఇస్తుంది. పేషెన్స్తో ప్రిపేర్ చేయండి. సో మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసేసుకుంటే సో రవ్వ అనేది మాడిపోయిద్ది. సో మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటా ఫ్రై చేసేసుకుందాం. అలాగే ఒక 5 to 8 minutes ప్రాసెస్ అండి ఇది. మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో పక్కన పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి తర్వాత మనము ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకున్నామండి. ఇందులో మనం వాటర్ వేసేసుకుంటున్నాము. సో వాటర్ అనేది మనం తీసేసుకున్న రవ్వ కప్కి మెజర్మెంట్ తీసేసుకోండి. 1.5 లేకపోతే 2 కప్స్ అలా తీసేసుకోండి. ప్రెజెంట్ నేనైతే 3 కప్స్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే రవ్వ అనేది కొంచెం జారుడుగా రావాలనేసి, ఓకేనా. సో మనం ఈ వాటర్ మొత్తం బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయాయండి. అండ్ మనం వాటర్ బాయిల్ చేసేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై చేసేసుకోండి. ఇప్పుడు మీడియం చేసేసుకుందాము. తర్వాత ఇందులో మనము ఫ్రై చేసేసుకున్న రవ్వ ఒక చేత్తో రవ్వ వేసేసుకుంటూ ఒక చేత్తో స్పూన్తో కలుపుకుంటూ ఉందాము. తర్వాత ఇందులో మనము మ్యాంగో పల్ప్, మనకి రవ్వ ఉడకడానికి ఒక 5 minutes టైం పట్టిద్దండి. సో వన్స్ రవ్వ వేసేసిన తర్వాత కలుపుతానే ఉండండి, లేకపోతే గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం మ్యాంగో పల్ప్ వేసాం కదా, సో ఫ్లేవర్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది. తర్వాత ఇందులో మనము 1 teaspoon యాలక్కాయల పొడి, నెక్స్ట్ 1 tablespoon ఘీ. సో ఈ స్టేజ్లో ఘీ అనేది మీకు ఇష్టమైతే యాడ్ చేసేసుకోండి, లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు. సో మనం ఘీ అనేది యాడ్ చేసేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. సో మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. తర్వాత ఇందులో మనం చక్కెర వేసేసుకుందాము. చక్కెర అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే మనం 250 గ్రామ్స్ రవ్వ తీసేసుకున్నాం కదా, ఒక దానికి డబుల్ అయినా తీసేసుకొని ప్రెజెంట్ నేను 350 గ్రామ్స్ వేసాను, ఎందుకంటే మనకి మ్యాంగో కూడా వేసేస్తున్నాం కదా. జస్ట్ మనకి చక్కెర కరిగేంత వరకు మాత్రమే ఉంచేసుకుందాము.
తర్వాత ఇందులో మనము ఫ్రై చేసేసుకున్న నట్స్ వేసేసుకుందాము. సో మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్‌కి తీసేసుకుందాం. ఓకేనా? లుకింగ్ అమేజింగ్, సో టెంప్టింగ్ కదా! సో మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.